దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో మీతో ఈ విధంగా కలిసి ప్రభుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు ఈ విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు మొదలుకొని కొన్ని కీర్తనల్లోనూ, అలాగే జ్ఞాని అయిన సొలొమోను కూడా కొన్ని కీర్తనల్లోనూ ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క కుటుంబము ఆశీర్వదించబడుతుందని, వారి యొక్క బిడ్డలు దీవించబడతారని, వారి పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారని, వారి యొక్క భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందనే విషయాన్ని అనేక సార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా బహుధైర్యం పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుట ద్వారా, వినుట ద్వారా మనము ధైర్యం కలిగి ఉంటాం. దేవునిందు భయము భక్తి కలిగి ఉంటే అది మనకి ధైర్యం, అది మనకి ఆశీర్వాదం, అది మనకి దీవెన, అది మనకి గొప్ప వెలుగు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మన పిల్లలకు ఏమవుతుందంటే ఆశ్రయస్థానంగా ఉంటుందంట. దేవుని యొక్క ఆశ్రయస్థానం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దీవెన మన యొక్క జీవితాలకు అది కలుగుతుంది. కనుక ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. వారు ఆశీర్వదించబడటమే కాదు, వారి యొక్క జీవితాలకు అది ఆశ్రయస్థానంగా ఉంటుందంట. ఆశ్రయస్థానంగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆశ్రయం మనకు కావాలి అనంటే, దేవుని యొక్క దీవెన మనకు కావాలి అనంటే గనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మాత్రమే మన కుటుంబాలకు ఆశీర్వాదం, మన బిడ్డలకు ఆశీర్వాదం. మనం ఎన్నో దీవెనకరమైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేస్తాం. అది మనకు ఆశ్రయం, మన బిడ్డలకు ఆశ్రయం. మనం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అది మన పిల్లలకు ఆశ్రయం. వారి బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వారి బిడ్డలకు ఆశీర్వాదం, ఆశ్రయం. ఈ లోకంలో మనకు ఆశ్రయ దుర్గమేదీ లేదు, మనకు ఆశ్రయ స్థానము లేదు. కేవలము దేవుడు మాత్రమే మనకు ఆశ్రయం, ఆయన మాత్రమే మనకు ఆశ్రయస్థానం. ఈ గొప్ప ఆశ్రయ స్థానాన్ని మనం అనుభవించాలి అనంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ చివరి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మన పిల్లలు ఆశ్రయ స్థానాన్ని కలిగి ఉన్నారా, లేదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా వారి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారా? ఆలోచన చేసుకోవాలి. దేవుని భయం లేకపోతే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా,
దానివల్ల ప్రయోజనం లేదు, మనకు ఆశ్రయస్థానం ఉండదు. మన చివరి దినాల్లో మనకు ఆశ్రయస్థానం కావాలి అని అంటే, దేవుని దీవెన కావాలి అని అంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలకు నేర్పించండి, మీరు నేర్చుకోండి. దేవుని యందు భయము కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము మన కుటుంబాలు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ బిడ్డలు వాక్యాన్ని వింటున్నారు, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో గొప్ప మేలు ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు మీరే సహాయం చేసి మహిమను పొంది దర్శించమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువారి పెట్టడికి ప్రార్థించి ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ఉదయకాలము యూట్యూబ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అనేక మందికి తెలియచేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.